శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా, లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే 2 రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాడు శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాక్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కర్లేదు, ఫలితం అక్కర్లేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక ఉద్యోగంలో ఒడిదుడుకు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడున్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి ఉద్యోగమా వ్యాపారమా అని ఆలోచించినప్పుడు కర్కాటక రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగమే శ్రేష్టమైనది. సహజంగా కర్కాటక రాశి వారికి ధనాధిపతి అంటే ధనస్థానం సింహరాశి అయింది. అందువల్ల వీళ్ళు ప్రభుత్వ సంబంధించినటువంటి ధనం సంపాదించే యోగ్యత ఉంటుంది. ఇంచుమించు పుట్టడం కూడా ఏదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయమో ఏదో ఒకటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వృత్తిలో ఉన్న కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ కుటుంబ స్థానాధిపతి రవి కాబట్టి అటువంటి కుటుంబంలో జన్మిస్తారు. సహజంగా దశమ స్థానం అన్నది వృత్తిని నిర్ణయించే స్థానం. అక్కడ కుజుడు
రాష్ట్రాధిపతి అవడం వల్ల కంపల్సరిగా వీళ్ళు సబార్డినేట్ ఉద్యోగాల్లో దశమ స్థానంలో రవి దిగ్బలుడు అవడం వల్ల ఉద్యోగంలో చాలా ప్రిన్సిపల్గా సిస్టమేటిక్గా ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక క్రమశిక్షణతో. అలాగే రవి కూడా అక్కడ ఉచ్చులో ఉంటాడు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగంలో ముద్రణా అధికారం కలిగినటువంటి ఉద్యోగం అంటే వాళ్ళ సంతకం, స్టాంపు, ప్రోటోకాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అంటే కేవలం కర్కాటక రాశి అందే జన్మ నక్షత్రం ఉంటే జన్మించక్కర్లేదు. కర్కాటక రాశిలో ఏదో ఒక గ్రహం అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి గురువో, శనో, అలాగే రవో, ఈ గ్రహాలు కుజుడు కూడా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి యాక్టివేట్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు మనం కేవలం రాశి గురించి చూస్తాం కాబట్టి ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగమే శ్రేష్టమైనది. వీళ్ళ యొక్క సర్వీస్ మనం గమనించినప్పుడు 6వ స్థానం అన్నది ధనుసు రాశి. అందుకని గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు అంటే సాధారణంగా ఎండోమెంట్స్, టీచింగు, బ్యాంకింగు, స్కూల్స్, అడ్మినిస్ట్రేషను అటువంటి వాటిలో ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా టేబుల్ వర్క్ చేయడానికి ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత. అయితే వీళ్ళు ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్ చేసుకొని వాళ్ళలాగా మనం ఉండాలనే ఉద్దేశంతో వారిని ఫాలో అవుతూ ఆ విధంగా వీళ్ళు ఉద్యోగాన్ని ఒక యాంబిషన్గా పెట్టుకొని ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం జరుగుతుంటుంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. అయితే స్వభావ సిద్ధంగా ఒక చంచల స్వభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మనసులో ఉన్నటువంటి భయం వీళ్ళని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. అందుకని చాలా సందర్భాల్లో వీళ్ళు చాలా బార్డర్ దాకా వచ్చి 2-3 మార్కుల్లోనే పోయినట్టుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి నెంబర్ 1గా పనికొచ్చేది ఫార్మా రంగం, మెడికల్ సంబంధించింది నెంబర్ 1గా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా మెడికల్ రంగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. వారికి ఇది చాలా వరకు అనుకూలించే ఉద్యోగం. అలాగే మరి ఇది చంద్రుడు ఈ రాష్ట్రాధిపతి అవటం వల్ల వీళ్ళకి సినిమా ఫీల్డ్లో హీరోలుగా, హీరోయిన్స్గా, సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి టీవీ ఇటువంటి వాటిలో కూడా నటనా రంగంలో చాలా బ్రహ్మాండమైన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందుతుంటాడు కాబట్టి వీళ్ళ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, సైంటిస్టులు, ఫార్మా రంగం, అలాగే హోటల్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు, పాలు, వాటరు, మిల్క్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది. ఇదే రాశిలో కుజుడు వీక్ అవుతుంటాడు కాబట్టి కొద్దిగా ధైర్యంతో కూడుకునే కాకుండా సేఫ్ జోన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా విదేశ అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ ఈ కర్కాటక రాశిలో ఎవరైతే పుష్యమి నక్షత్రంలో పుడతారో వాళ్ళు, అంటే పుష్యం అంటే శని, చంద్రుడు కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ఫర్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం కానీ, దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి ఉద్యోగం కానీ దొరుకుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మదర్కి, సొంత ఇంటికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకున్న వాళ్ళు పెద్దగా అభివృద్ధిలోకి రాలేకపోతుంటారు. ఖచ్చితంగా వీళ్ళు మాతృస్థానాన్ని విడిచిపెట్టానే జీవితంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం ఒకే పాదం అయినప్పటికీ కూడా ఇందులో జన్మించిన వారికి కూడా విదేశ అవకాశాలు, ఎండోమెంట్స్ సంబంధించిన అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. హోటల్ ఇండస్ట్రీ కూడా కారణం అవుతుంటుంది. అంటే ఇది ఒక గజకేసరి యోగం యాక్టివేట్ అవుతూ ఉంటుంది గురుచంద్రుల కారణంగా. మరి ఇదే రాశిలో గురువు ఉచ్చ పొందడం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో పునర్వసు 4వ పాదం వాళ్ళు మాత్రం జీవితంలో సాధారణ స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆశ్లేష నక్షత్రం అన్నది ఎప్పటికప్పుడు వాళ్ళు ప్లానింగ్ మార్చుకొని సమయానుకూలంగా జీవితంలో ముందుకెళ్తూ చాలా తొందరగా జీవితంలో సెటిల్ అయ్యే జాతకులు ఆశ్లేష నక్షత్ర జాతకులు. అయితే వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ చాలా వరకు విద్య, వాటి సంబంధించిన ప్రాక్టీసు, ట్రైనింగ్లోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు వృత్తి చేసే సమయం తక్కువగా ఉంటుంది, చదువుకునే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా మంచి రీసెర్చ్ స్కాలర్గా ఉపయోగపడేవాళ్ళు ఎక్కువగా ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులు విద్య నిమిత్తమే
చదువు కొరకు విదేశం వెళ్ళి అక్కడ స్థిరపడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి సహజ చతుర్థ స్థానం కాబట్టి ఏమాత్రం ఈ రాశి ఎఫెక్ట్ అయినా 100% వారు సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. అత్యంత బలమైనటువంటి కర్కాటక రాశి కలిగి ఉన్నవారు స్వదేశంలోనే ఉన్నత స్థాయిలో ప్రజల యొక్క గుర్తింపు పొందే స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచువాటుగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇదే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు భోజనం 1:30, 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు, ఒక మనిషి రానివ్వండి రానివ్వకండి, టైం మెయింటైన్ చేయండి. ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ₹1 అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు. ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ, ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది.